హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఏది కూడా లేదండి. అసలు మనకి ఎంత డబ్బు ఉన్నా సరే, దేనికి మించి ఆరోగ్యాన్ని మించి ఇంకొకటి లేదు మనకి చెప్పాలి అంటే. అది ఈవేళ ఆ సూర్య భగవానుడికి మనకు ఆరోగ్యం ఇవ్వమని ఈ 4 వారాలు కూడా మనకి అంటే ఒక వారం మనం ఏదైనా ఆటంకం వచ్చి చెయ్యకపోయినా సరే 4 వారాలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. నేను అంటే నాకు ఓపిక ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను, గొప్పకి చేసుకుంటున్నానని అనుకోకండి. ఓపిక ఉంది. ఈ సంవత్సరానికి ఓపిక భగవంతుడు ఈ విధంగా ఇచ్చాడు. అందుకని యథావిధిగా కొంచెం కుంపటది అండించి పల్లెటూరులో అయితే మాత్రం చాలామంది చాలా బాగా చేసుకుంటారు. నేను ఇంకా తక్కువ చెప్పాలి అంటేను. అది కూడా ఏదో కుంపటింట్లో ఉంది. పిడకలు ఆల్రెడీ వేసినవి ఉన్నాయి కాబట్టి చేసుకున్నాను అంతేనండి. క్యారేజీ లేదు, అందులో ఆదివారం సెలవు. మామూలు రోజుల్లో అయితే అందరినీ పంపించిన తర్వాత నేను చేసుకునేదాన్ని. ఎలా చేసుకునేదాన్ని మొత్తానికి 11, 12 అయిపోయేదండి పూజ అయితేనే. ఇప్పుడు ఈవేళ నాకు పెందరాళ్ళు అయిపోయింది. 9:30 అయ్యేసరికి పూజ అయిపోయింది అనమాట. ఇది కొంచెం పరమాన్నం వండేటప్పుడైతేను బియ్యం గిన్నెకి అంటుకోకుండా నెయ్యి కలిపేసి వేసుకుంటాను. ఈ విధంగా నేను ఈవేళ సూర్యనారాయణమూర్తికి రథం అయితే వేసుకున్నాను. కరెక్ట్గా ఆయనకి తగ్గట్టుగా ఎరుపు పువ్వుతో పూజ చేయాలంటే సూర్యనారాయణమూర్తికి, అందుకని ఎరుపు పువ్వు అయితే ఒక్కటి పూసిందండి. రథం మీకు చూపించాను ఆల్రెడీ. నేను రథం చేయటం టీవీలో చూస్తున్నాను, అదే ఈ విధంగా చేస్తాను. పాలైతే ఇలా 3 సార్లు పొంగుతాయి మనకి. ఇప్పుడు తెలిసింది ఆ 3 సార్లు మనం ఎవరెవరు పేర్లు చెప్పి వేయాలో అందరి పేర్లు చెప్పేసి ఈ విధంగా 3 సార్లు పేర్లు అయితే చెప్పేసి వేసేసానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అందులోనూ మనం ఈ పిడకల మీద చేసిన పరమాన్నం ఉంది చూసారు, అది ఎప్పటికీ ఆ టేస్ట్ రాదు, ఎక్కడ సెట్ అవ్వదు, కుదరదు కూడా అనమాట. మామూలుగా గ్యాస్ స్టవ్ మీద వండిన టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ డైరెక్ట్గా పాలు ఇంకా నీళ్ళు కలుపుకోకూడదు కదా, పొంగదు కదండి. అందుకని డైరెక్ట్గా పాలు తోటి ఈ విధంగా చేసేసి చెరుకు ముక్కతోటైతే ఇలాగా కదుపుతారు. ఎందుకంటే చెరుకు ముక్కలో ఉన్న తీపి అంతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పరమాన్నానికి అనమాట. ఇదండి మా ఇంట్లో ఈవేళ నేను చేసుకున్న రథసప్తమి పూజ. దేవుడికి సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం అది చదువుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. ఈ సంవత్సరానికి భగవంతుడు ఈ విధంగా నాకు ఓపిక ఇచ్చాడు అని అనుకుంటున్నాను. అంతే. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇలా చిక్కుడాకుల మీద పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అగ్నిహోత్రంలోను వేస్తారు సూర్యనారాయణమూర్తికి తీసుకోమని చెప్పేసి. అందుకని ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత మిగతాది గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా దేవుడికైతే సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టేశానండి. ఇవి మా ఇంట్లో పూజ ఈ విధంగా జరిగింది. ఏ హడావుడి ఆర్భాటాలు లేకుండా అనమాట. నాకు తోచింది, నాకు చేతనైంది భగవంతుడికి ఈ విధంగా పూజ